విషయంలో ఇది అక్షర సత్యం. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఏవైనా కావచ్చు, కడప జిల్లా పులివెందుల శాసనసభ స్థానం నుంచి గెలిచేది వైఎస్ఆర్ఏ. 1983 తెలుగుదేశం ప్రభంజనంలో కూడా పులివెందుల నుంచి ఆయన భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఎన్ని విమర్శలు వచ్చినా నమ్ముకున్న వారికి న్యాయం చేయడం, సాయమన్న వారికి చేయి అందించడంలో ఆయనే సాటి. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించడంలో అంతే దిట్ట. ఎలాగైనా గెలవచ్చు, ఇలాగే గెలవాలని దానికోసమే అహర్నిశలు కష్టపడొచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ ఇందులో రెండో రకం. ప్రత్యర్థి ఎలాంటి వాడైనా, లక్ష్యం ఎంత పెద్దదైనా ఆయన అనుసరించే వ్యూహం మాత్రం చాలా నిర్దుష్టం. వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు, హౌస్ సర్జన్ల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు, 7 కోట్ల ఆంధ్రుల ప్రతినిధిగా ముఖ్యమంత్రిగా ఎదిగినప్పుడు ఎప్పుడూ అదే ఆయన బాట. విశ్వసనీయత తన విజయసూత్రమనటాన్ని ఊతపదంగా చేసుకున్న వైఎస్ ఆ మాట నుంచే తన ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తారు. ఏ నాయకుడికైనా ప్రజల్లో నమ్మకం, వెన్నంటి ఉండే శ్రేణులు తప్పనిసరి అవసరాలు. పరిస్థితులు ఎలా ఉన్నా మనల్ని ఎప్పటికీ నిలబెట్టేది ఆ రెండే. వాటిని అందుకోవడానికి తిరుగులేని మార్గం విశ్వసనీయత. అదే ఆయన ప్రాథమిక విజయ సూత్రం. తెలుగుదేశం ప్రభంజనం తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ ఎదుర్కొన్న గడ్డు రోజులు ప్రతి ఒక్కరికి తెలుసు. అంతర్గత కుమ్ములాటలు, ప్రజల్లో తగ్గిన ఆదరణతో పార్టీ ప్రభ మసకబారుతూ వచ్చింది. సరిగ్గా అదే సమయంలో 1983లో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు వైఎస్. అప్పట్నుంచి 21 ఏళ్లు పడిన శ్రమ, అమలు చేసిన వ్యూహాల ఫలితం ఒక్కొక్కటి అనుకూలంగా మారుతూ వచ్చాయి. వాటి ఫలితం ఊహించని రీతిలో మళ్లీ కాంగ్రెస్ ప్రభంజనం. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రమాణం. ఈ ప్రస్థానంలో దీక్ష, పట్టుదల, లక్ష్య సాధన కోసం ఎంత కాలమైనా సహనంతో ఎదురు చూడటం, ఇలా ఎన్నో విషయాలు కనిపిస్తాయి. వైఎస్సార్ మరో విజయసూత్రం ప్రత్యర్థుల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించడం. దానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏ విశ్వసనీయతను తన విజయసూత్రంగా ఎంచుకున్నారో శత్రువర్గానికి దాన్ని లేకుండా చేయటం. ప్రజల్లో నమ్మకం ఉన్నంతవరకే ఎవరికైనా మనుగడ. అదే దూరమవుతుంటే ఎవరూ తట్టుకోలేరు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటిని చక్కదిద్దుకునే పనిలో పడతారు. దీనర్థం సొంత గొడవలు చక్కబెట్టుకోవడంలో తలమునకలై వైఎస్ గురించి ఆలోచించే అవకాశం కూడా వారికి చిక్కదు. 35 ఏళ్ల రాజశేఖర రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రతి అంకంలోనూ ఇది ప్రస్ఫుటం. నాయకత్వాన్ని దక్కించుకోవడం, దాన్ని కొనసాగించడం, సుస్థిరం చేసుకోవడం రెండు వేరువేరు సంక్లిష్ట అంశాలు. అందులోనూ కాంగ్రెస్ పార్టీ లాంటి వ్యవస్థలో మొదటి దానికన్నా రెండోది చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ నేడు రాష్ట్ర కాంగ్రెస్ అంటే వైఎస్ అంటే రాష్ట్ర కాంగ్రెస్ అనే పరిస్థితి. పార్టీపై ఇంత పట్టు సాధించడం ఆషామాషి వ్యవహారం కాదు. ఇదేదో రాత్రికి రాత్రి వచ్చేసింది కాదు. సరిగ్గా పార్టీ సంక్షోభ సమయంలో నాయకత్వ బాధ్యతలు తీసుకున్న వైఎస్ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చి ఆయన అడుగుజాడల్ని కూడా ఎవరూ అనుసరించలేనంత జాగ్రత్త పడ్డారు. అడ్డుగా ఉన్నవారిని పక్కకు పెడుతూ ముందు తరాన్ని అనుకూలం చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం సీనియర్ నాయకులనే వారంతా క్రియాశీలకంగా లేకపోవడం, అదే స్థాయిలో యువ నాయకులు ఉరకలేయడం వెనుక కారణాలివే. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం, మంత్రి మండలి, నామినేటెడ్ పోస్టులు అన్నింటిలోనూ వైఎస్ మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. నాయకుడు
నాయకుడికి అన్నింటికన్నా ముఖ్యమైన మరికొన్ని అంశాలు ఆత్మవిశ్వాసం. వైఎస్ లో ఇది 2 పాళ్లు ఎక్కువే. ఇటీవల ఎన్నికల్లో పార్టీ నేతలు, సీనియర్లు అంతా తలో మాట అన్నా అంతా తానై విజయ పతాక అందుకున్నారు. అధిష్టానం వద్ద తానేంటో నిరూపించుకుని జాతీయ స్థాయిలోనూ విశేష గుర్తింపు పొందారు. ఇన్ని విశేష లక్షణాలు ఉండబట్టే ముఖ్యమంత్రి వైఎస్ ఈ స్థాయిలో ఇంత సుస్థిరంగా కొనసాగగలిగారు. ఇప్పుడు ప్రధానాంశాలు చూద్దాం. హెలికాప్టర్ ప్రమాదంలో ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం. విషాదంలో యావదాంధ్రావని.